లాస్ట్ ఇయర్ దాకా తీసుకుంటామని చెప్పి సతాయించారు, మళ్ళీ భవిష్యత్తులో ఏమని రాపించుకున్నారు, ఇవన్నీ చేసినారు, అది జరిగిపోయింది. ఇప్పుడు సడన్గా ఒక గింజ కూడా, ఒక కిలో కూడా మేము బాయిల్డ్ రైస్ తీసుకోము, మీరు రాసియండి అని మెడ మీద కత్తి పెట్టేమో రాయించుకోవాలి, అంతే కదా. ఇప్పుడు ఏం చేయాలి మరి రైతులు? ఏం జరగాలి ఇప్పుడు? మేము అనేక రకాలుగా అనేక సమస్యలు ఎదుర్కొని విభజన చట్టం ద్వారా వచ్చినటువంటి పూర్తిస్థాయిలో కేంద్రం సహకరించకున్నా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బాగా సతాయించిన, వితిన్ తెలంగాణ ఉన్న కొంతమంది రాజకీయ రాక్షసులు వందల వేల కేసులు వేసినా అన్ని ధీటుగా ఎదుర్కొని బ్రహ్మాండంగా ప్రాజెక్టులు కట్టాం. చాలా గందరగోళంగా ఉన్నటువంటి కరెంటును మంచిగా చేసి కరెంటు 24 గంటలు వచ్చేటట్టు చేసినాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలని ఒక్క వ్యవసాయం కాదు అనేక రంగాలలో చర్యలు తీసుకున్నాం. దాంట్లో వ్యవసాయం కూడా చాలా బాగా పటిష్టపరిచినాం. రైతులను అద్భుతంగా ఎంకరేజ్ చేయడానికి రైతు బంధు ఇచ్చినాం. రైతులు చనిపోతే కుటుంబాలు బదారణ పడద్దని రైతు బీమా ఇచ్చినాం. 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ. వాటర్ సెస్ లేకుండా, నీటి తీరువా అనేది ఒక రూపాయి కూడా తీసుకోకుండా నీటి తీరువా పాత బకాయిలు రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ ఒక రూపాయి కూడా కలెక్షన్ చేయకుండా, నీటి తీరువా వసూలు చేయకుండా నీళ్ళు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. ఏ రాష్ట్రం కూడా లేదు. అందరు నీటి తీరువా తీసుకుంటారు. కాలువల ద్వారా ప్రాజెక్ట్ నీళ్ళు కనుక ఇస్తే, చెరువుల ద్వారా ఇస్తే కూడా వాటర్ సెస్ కలెక్ట్ చేస్తారు, ట్యాక్స్ నీటి పన్ను వసూలు చేస్తారు. పాత నీటి పన్ను బకాయిలు రద్దు చేసి ఇప్పుడు కొత్తగా నీటికి పన్ను లేకుండా మా రైతాంగం బాగా పంటలు పండించాలని పండిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దీంతో ఏమైపోయింది? మీకు ఇచ్చిన టేబుల్లో ఉన్నది, బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయ విస్తరణ జరిగింది. చాలా అద్భుతమైనటువంటి పంటల దిగుబడి పెరిగింది తెలంగాణలో. మీకు ఇచ్చిన టేబుల్స్లో ఉందండి, చాలా స్పష్టంగా ఉంది. మేము గతానికి ఇప్పటికి కంపారిజన్ కూడా ఇచ్చినాం మీకు. గత 10 ఏళ్లలో, తెలంగాణ రాకముందున్న 10 ఏళ్లలో అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంత యావరేజ్ ఉంది ప్యాడీ ఏరియా ఇన్ lakh acres. యావరేజ్ అప్పుడు ఆ 10 ఏళ్లలో యావరేజ్ 49.27 లక్షలు ఉంటే ఇప్పుడు 7 ఏళ్లలోనే 104.23 లక్షల ఎకరాలు సాగైతా ఉంది విస్తీర్ణం. మీ టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు చాలా స్పష్టంగా ఇచ్చినాం మేము. ఈ టేబుల్, రెండవ టేబుల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంటే ధాన్యం సేకరణ 2004 నుంచి 2013-14 దాకా అంటే తెలంగాణ వచ్చేదాకా ఇంకో టేబుల్లో ఉంది మీకు ఇచ్చిన దానిలో. ఆ 10 సంవత్సరాలలో యావరేజ్ పర్ యానం ఎంత ధాన్యం సేకరించారు వరి ధాన్యం అంటే 10.09 lakhs, 10 లక్షల టన్నులు సేకరించారు సంవత్సరానికి. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 7 ఏళ్లలో, 10 ఏళ్ళు కాలే, మాది ఇంకా 3 ఏళ్ళు కావాలి, 7 సంవత్సరాలలో తెలంగాణ సేకరించే యావరేజ్ ధాన్యం 69.38 లక్షలు. ఇది నా లెక్క కాదండి, ఇది మొత్తం గవర్నమెంట్ స్టాటిస్టిక్స్. ఈ 10 ఏళ్ల లెక్క కూడా వ్యవసాయ శాఖ స్టాటిస్టిక్సే. మీరు ఎవరిని అడిగినా ఇస్తారు. ఇది డిపార్ట్మెంట్ లెక్క, ఇది కాకి లెక్క కాదు. FCI దగ్గర ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది, గవర్నమెంట్ తెలంగాణ దగ్గర ఉంటుంది. యావరేజ్ 2004-05 నుంచి 13-14 దాకా 10 ఏళ్లలో 10.09 lakhs ఉంటే ఈ 7 ఏళ్లలో యావరేజ్ ధాన్యం సేకరణ వచ్చి 69.3 లక్షలు. హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ అయింది లాస్ట్ ఇయర్ 141.08 lakh మెట్రిక్ టన్స్. అది కూడా ఇచ్చినాం మీకు ఇక్కడ. 1,41 lakh మెట్రిక్ టన్స్ ధాన్యం సేకరించారు. ఇది ఎట్లా సాధ్యమైంది? ఇది అంటే మొదటి సంవత్సరం చూడండి, 15లో కరువు ఉన్నది, కరెంట్ బాగా లేదు, అప్పటికి ఇంకా బాగా గాలే. 14-15 మీరు చూడండి, చూస్తే మీకు ఇచ్చిన టేబుల్లో మేమేమి వేరే చెప్పలేదు, జరిగిన యాక్చువల్ ఫిగర్స్. కారణం ఏంటంటే మేము కొత్తగా వచ్చిన గవర్నమెంట్కి అప్పుడప్పుడే సర్దుబాటు చేస్తున్నాం. మీ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది.
ఈ చివరికి వచ్చేటప్పటికి ఎట్లెట్లా కరెంటు మంచిగా అవ్వకుండా వచ్చిందో, ఎట్లెట్లా ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయో, ఎట్లెట్లా మిషన్ కాకతీయ కంప్లీట్ అయిందో, పవర్ స్టెబిలైజ్ అయ్యి బోర్లలో అండర్గ్రౌండ్ వాటర్ పెరిగిందో అట్లా క్రాప్ పెరుగుతూ వచ్చింది. అటు చెరువుల ద్వారా కావచ్చు, బోర్ల ద్వారా కావచ్చు, ప్రాజెక్టుల ద్వారా, కాలువల ద్వారా కావచ్చు, క్రమంగా పెరుగుతూ వచ్చి లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి భయంకరంగా పెరిగింది. ఒక 140 అంటే 1,41,00,000 టన్నులు ఉత్పత్తి చేసింది తెలంగాణ. ఇది మీకు జీర్ణం కాక, మీకు అర్థం కాక, మీకు తెలివితేటలు లేక, మీకు నిర్వహణ సామర్థ్యం లేక అన్ని అరాకిరి మాటలు మాట్లాడుకుంటూ చాలా దిక్కుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా తప్పు అది. అందుకే ఇలా మేము పార్లమెంట్లో నిలదీస్తూ ఉన్నాం, లోక్సభలో అలా సమాధానం లేదు. టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని నిలదీస్తూ ఉన్నారు ఢిల్లీలో, దాని మీద జవాబు లేదు. మేము అడిగితే కూడా బాయిల్డ్ రైస్ కొనం. మరి తెలంగాణలో వచ్చేదే బాయిల్డ్ రైస్. బాయిల్ చేయకపోతే వచ్చేది ఓన్లీ 50%. బాయిల్ చేయనప్పుడు వచ్చేది ఎంత? 50% రా రైస్ అంటే. కానీ ఉల్టా పల్టా మాట్లాడి మేము బియ్యం కొనమన్నామా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడతారు. బ్యాడ్ లక్ ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి ఇది. చాలా అంటే చాలా దుర్మార్గమైన పద్ధతి. ఒక రాష్ట్రానికి కేంద్రంలో ఒక మంత్రి ఉన్నాడంటే రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. అరే అట్లా కొనారు బై, కొనాలి, మా రాష్ట్రంలో గట్లే పండుతుందా, మా యాసంగిలు ఇప్పుడు మాకు బాయిల్ రైస్ వస్తుంది, తీసుకోవాలి అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి, ఎట్లన్నా చేసి నేను కొనిపిస్తా అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి, అంతే కదా. కొనము అని చెప్పి రెండో కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు? నాకు అర్థం కాదు. శాతగాని దద్దమ్మ, ఐఎమ్ వెరీ సారీ. ఏం మాట్లాడుతున్నాడు అతను? ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతున్నాడు. ఐ బ్లేమ్ డెఫినెట్లీ. నీ దమ్ముంటే నువ్వు ఏ ప్రభుత్వంలో మంత్రి ఉన్నావో కొనిపి బాయిల్ రైస్ తెలంగాణ నుంచి వస్తుంది. బాయిల్ రైసే వస్తుందండి, 35 degrees టెంపరేచర్నే పడుతుంది మా పంట, కొనండి అని చెప్పు. అది శాత కాదు నీకు. ఏం దిక్కుమాలిన పాలసీ మీది? మీ చేతగాంతనాన్ని మంది మీద రుద్దుతారా? మీది రైతు హంతక ప్రభుత్వం. దిక్కుమాలిన చట్టాలు తెచ్చి మీ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పిండి ఇలా రైతుల మొత్తం భారతదేశ రైతాంగానికి. ఎందుకు చెప్పిన క్షమాపణ నాకు అర్థం కాదు. 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్న హంతకుల పార్టీ మీది. మీకు మాట్లాడతారా? మీది రైతు రాబందు పార్టీ. వాస్తవం కాదా? 750 మంది చచ్చిపోలేదా? 13 నెలలు పాపం వాళ్ళు కరోనాలో, ఎండలో, వానలో, చలిలో ఆడ చస్తే వాళ్ళని ఆందోళన జీవులని అవమానపరిచి, ఇష్టం వచ్చిన నోటికొచ్చిన కారు కూతలు తిట్టి, కొట్టి చంపమని హర్యానా ముఖ్యమంత్రి చెప్పి, కారులు ఎక్కించి తొక్కించి చంపి, చివరికి క్షమాపణ చెప్పింది మీరు. మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతుండే. ఇలా మేము రైతు బంధువులం, మేము చేయలే. నాశనం అయిపోయినటువంటి చెరువులన్నీ బాగా చేయలే, కనబడతలేవా? దా, ఏ ఊరికి వస్తావు? ప్రాజెక్టు మేము కట్టలే, కనబడతలేవా? ఇలా స్టెబిలైజ్ కాలేదు ఆయకట్టు. ఆన్గోయింగ్ ప్రాజెక్టులను మేము కంప్లీట్ చేయలే. ఎవరు కంప్లీట్ చేసినారు? ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేసినారు? మిడ్మానర్ ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేసినారు? నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ ఎవరు కంప్లీట్ చేసినారు? దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్నాయి. దేవాదుల ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేసినారు? ఇవన్నీ కాకుండా అడ్డగోలుగా మాట్లాడతాము, రాజకీయాలు చిల్లర రాజకీయాలు మాట్లాడతామని చిల్లర లూజ్ మాటలు. ఇంకా ఎంత చీప్గా అంటే ఇది మరీ దరిద్రం. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచింది ఎవరండి దేశంలో? నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదా? ఈ కిషన్ రెడ్డి మంత్రి ఉన్న ప్రభుత్వం కాదా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.